ఓకే. 37 శ్లోకం విశుద్ధి చక్రం గురించండి. మనం 36 ఆజ్ఞ చక్రం గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ విశుద్ధి చక్రం గురించి. ఇక్కడ సంబోధన దేవి అమ్మ ఏం చెప్తున్నారు? అమ్మవారు అయ్యవారు కూడా వ్యోమకేశుడు వ్యోమకేశి. అది మనలో ఎక్కడ ఉంది? విశుద్ధి చక్రం అంటే కంఠస్థానం అన్నమాట. అక్కడ సాధన ముందర ఇక్కడ 16 దళములతో కూడి ఉన్న పద్మం ఉన్నది. సాధన ముందర ఇది ముడుచుకుపోయి ఉంటుంది. చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా మెల్లగా మెల్లగా విచ్చుకుంటుంది అనమాట. ఆ కమలం చక్కగా వికసించిన కమలం అయిపోయి వికసించిన మనసుతో అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. ఆకాశతత్వం అన్నమాట. ఇక్కడ 16 దళాలలో కూడా అచ్చులు ఉన్నాయి. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క దేవత ఉన్నట్టుగా భావించుకోవాలి. ఇవన్నీ కూడా ధ్యానం అండి. దీనినే ఉపాసన అని కూడా అంటారు. అక్కడ ఉన్న దేవతలు అమృత, ఆకర్షిణి, ఇంద్రాని, ఈశాని, ఉషకేశి, ఊర్ధ్వ, ఐశ్వర్య ఇలా ఉన్నారన్నమాట 16 మంది. చక్కగా భావించుకుంటే వాళ్ళు వాక్ శక్తిని కూడా మనకు కలుగజేస్తారు. వ్యోమకేశి వ్యోమకేశుడు, అమ్మవారు అయ్యవారు ఇద్దరిని కలిపి ధ్యానం చేసుకోవాలి. ఇది చక్ర ధ్యానం అంటారు. ఇక్కడ అంతా కూడా మనకి ఎనర్జీ ఉన్నది, శక్తి కేంద్రములవి. సాధన ద్వారా అవి ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఆ శక్తి విజృంభణ జరుగుతుంది, జాగృతం జరుగుతుంది. విశుద్ధౌతే శుద్ధ స్ఫటికం అంటే పరమశివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారేమో సర్వారుణ అన్నమాట, ఎర్రటి తల్లి. ఇద్దరికి చక్కగా సరిపోయింది. ఈ రకంగా ఎవరైతే ధ్యానం చేస్తారో మళ్ళీ అక్కడ ఎలా ధ్యానించాలి మరి? శశికిరణ సారూప్య సరణీహ అంటున్నారు. శశి అంటే చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క వెన్నెల వెలుగులతో జ్యోత్స్నా కాంతులతో ఇదంతా కూడా ప్రసరిస్తుంది అన్నట్టుగా భావించుకోవాలి. మనలో జగత్తులో అంతా వ్యాపించి ఉన్నట్టుగా. అప్పుడు అలా భావించుకుంటే ఏమవుతుందంట? విధూతాంతర్ధ్వాంత, అంత చీకటిగా ఉంది. అదేమిటి? మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలియనీయకపోవడం. అంటే అడ్డు మాయ, అదే తెర. ఆ తెర వలన మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నాం. అంతర్ధ్వాంత చీకటి, లోపల ఉన్న చీకటితో పోలుస్తున్నారు. అదే తమో గుణం అన్నమాట. బయట కూడా చీకటిగా ఉన్నా ఈ జగత్తునంతా కూడా మనలో, జగత్తులో సర్వం మొత్తంలో కూడా ఈ వెన్నెల కాంతుల వల్ల ఈ జగత్తంతా మురిసిపోతుందమ్మా. ఎప్పుడైతే ఈ అజ్ఞానం మనలో తొలగిపోతుందో మనలో కూడా ప్రశాంతత, ఆనందం, ఆహ్లాదం, ఏది చూసినా సంతోషించే తత్వం అలవరుడుతుందన్నమాట. ఆ చీకటి తొలగిపోయింది కదా. మళ్ళీ ఎలా పోలుస్తున్నారు? శంకరాచార్యుల వారి యొక్క భక్తే భక్తి అండి. ఇంత చకోరీవ జగతి అని అంటున్నారనమాట. చకోర పక్షి అంటే వెన్నెల చూసి ఆనందిస్తుందట చకోర పక్షి. అలా ఈ జీవులంతా కూడా వెన్నెల కాంతులను ఆనందించి పరవశించిపోతారమ్మా ఓ దేవి అని అంటున్నారనమాట. భావనతోనే దొరుకుతుందండి తల్లి, ఏ రకంగా దొరకదు అమ్మవారు. ఇవన్నీ కూడా మన మనస్సుని శుద్ధి కలిగించే ధ్యాన శ్లోకాలు అన్నమాట. టూ ఏ చెప్తానులేండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు భావాలు నెక్స్ట్